హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. బైబిల్ విశ్లేషణ అనే యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. బైబిల్ని కొద్ది నిమిషాలు అందరూ కూడా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత శిష్యులకి 12 మందికి కూర్చున్నప్పుడు సరదాగా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు యేసు ప్రభువారు చెప్పింది ఏంటంటే, నేను ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాబోతున్నాను అని చెప్పి సువార్తల్లో అనగా మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తల్లో మన యేసు ప్రభువారి యొక్క మాట అక్కడ మనం గమనించవచ్చు. అయితే శిష్యులకి ఒక డౌట్ వచ్చింది, ఒక సందేహం వచ్చింది. అయ్యా, మళ్ళీ ఎప్పుడు నువ్వు తిరిగి రాబోతున్నావు, ఎలా రాబోతున్నావు అని చెప్పి యేసు ప్రభువారిని అడగగా యేసు ప్రభువారు దానికోసము కొన్ని సూచనలు ఇచ్చారు. నేను ఇవి వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయి, నేను ఈ లోకంలో అడుగుపెట్టి రెండో రాకడగా వచ్చే ముందు ఈ కార్యములన్నీ కూడా జరగబోతున్నాయని చెప్పి 7 ప్రవచనాలు ఇచ్చారు. ఎన్ని? 7 prophecies ఆఫ్ జీసస్ క్రైస్ట్. 7 ప్రవచనాలు యేసు ప్రభువారు సాక్షాత్తు అని చెప్పి ఉన్నారు. నేను వచ్చే ముందు ఈ సంగతులు జరగబోతున్నాయి, ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి అని చెప్పి యేసు ప్రభువారు చెప్పారు. మనకి ఆ సూచనలన్నీ కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం నుంచి మొత్తము కూడా మనకు కనబడుతుంది. వీలైతే మీరు అందరూ కూడా చదవవలసిందిగా కోరుచున్నాను. 7 సూచనలేటో అనగా యేసు ప్రభువు యొక్క రాకడకు 7 సూచనలేటో మనందరూ కూడా ఒక్కొక్కటిగా చూద్దాం. నెంబర్ 1, మోసాలు జరుగుతాయి. అనేక మంది కూడా మోసాలు చేస్తూ ఉంటారు. ప్రేమిస్తున్నాను అని చెప్పి మోసము చేస్తారు. నువ్వు ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే నీకు డబ్బు వస్తుందని చెప్పి మోసము చేస్తారు. అనేక మంది మోసగాళ్ళు భయంకరంగా విస్తృతంగా లోకంలో తయారవుతూ ఉంటారు. ఈ యొక్క అంచె దినముల్లో, ఈ చివరి దినముల్లో మనం అందరూ కూడా ఎవరిని చూస్తున్నాం? మోసాలు చేస్తున్న వాళ్ళని, మోసపోతూ జీవితం అంతా కూడా నాశనం అయిన తర్వాత అయ్యో నేను మోసపోయానే అని చెప్పి మనం బాధపడుతుంటాం. నెంబర్ 1 జరిగేది ఏంటంటే మోసాలు జరుగుతాయి. రెండోదిగా జరిగేది ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వాక్యంలో నేనే క్రీస్తు రెండో రాకడగా వచ్చాను అని చెప్పి అనేక మంది కూడా వాళ్ళ కోసం గొప్పగా ప్రవచించుకుంటారు, వాళ్ళ కోసం గొప్పగా ప్రచారము చేసుకుంటూ వస్తారు. చైనాలో యేసు ప్రభువారు మహిళా రూపంలో ఫీమేల్ ఇన్ క్రైస్ట్ గా వచ్చారట. యేసు ప్రభువారు స్త్రీ రూపంలో వచ్చారని చెప్పి ఆల్రెడీ చైనాలో విస్తృతంగా వెళ్ళిపోతుంది. గమనించండి, యేసు ప్రభువారు వచ్చే ముందు జరిగే రెండో సూచన ఏంటంటే నేనే క్రీస్తుని అని చెప్పి అనేక మంది కూడా బోధించుకుంటారు. మూడవదిగా జరిగేది ఏ గొప్ప కార్యం జరుగుతుందంటే, ఏ ఒక్క సూచన జరుగుతుందంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వాక్యంలో యుద్ధాలు జరుగుతాయి. అనేకమైన యుద్ధాలు మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం. ఉక్రెయిన్ అలాగే ఈ యొక్క రష్యా యుద్ధాలు ఎంత ఘోరముగా జరిగిన విస్తృతంగా యుద్ధాలు జరుగుతాయని చెప్పి యేసు ప్రభువారు సూచన ఇచ్చారు. దాని తర్వాత 24వ అధ్యాయము 7వ వాక్యంలో రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తాయి. పాలస్తీనా మీదకి ఇజ్రాయెల్ కూడా వస్తున్నారు, ఇజ్రాయెల్ మీదకి పాలస్తీనా వారు వెళ్తున్నారు. రాజ్యాల మీదకి రాజ్యాలు తిరిగి దాడులు చేస్తూ వస్తున్నాయి. ఇది 4వ సూచన. 5వ సూచనగా మనం చూసినట్లయితే 24:8వ వచనం చూసినట్లయితే కరువు, డ్రాట్, భయంకరమైన కరువు. శ్రీలంకలో చూసిన ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మనందరం కూడా చూసే ఉండుంటాం. ఎంత భయంకరంగా కరువు వచ్చిందండి. పిల్లలు గడ్డి తినే పరిస్థితి ఏర్పడి ఉన్నది. గమనించండి, ఇదొక 5వ సూచన. 6వ సూచన మనం చూసినట్లయితే 24వ అధ్యాయం 8వ వాక్యంలో యేసు పేరట మనం అందరూ కూడా దూషింపబడతాం. క్రీస్తు అని ఒక మాట చెప్పితే నేను యేసు ప్రభువారిని తాలూకా యేసు ప్రభుని పూజిస్తాను అని చెప్పితే యేసు ప్రభు పూజించిన అనేక మంది కూడా పెద్ద సభకు పట్టుకోవాలండి, వాళ్ళు ద్వేషించండి, వాళ్ళని కొట్టండి అని చెప్పి అనేక మంది కూడా మన పైన ప్రలోభాలు పలుకుతూ ఉంటారు. ఆల్రెడీ భారతదేశంలో అది ఇంప్లిమెంట్ అవుతుంది. అనేకమైన దేశాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యేసు ప్రభువాన్ని పూజిస్తే, యేసు ప్రభువాన్ని ఆరాధిస్తే, యేసు ప్రభువాన్ని వెంబడిస్తే అదొక పెద్ద పాపము చేసిన వాళ్ళలాగా, అదొక పెద్ద నరహంతకుల్లాగా, దొంగతనం చేసిన వాళ్ళలాగా లోకము మనపై చూస్తుంది. ఇది 6వ సూచన. 7వ సూచనగా మనం చూసినట్లయితే 24:10 వచనం మనం చూసినట్లయితే ప్రేమ సన్నగిల్లిపోతుంది, కొట్టుకుంటారు.
తిట్టుకుంటారు. ఈ యొక్క అంచె దినముల్లో మనం వివాహాలు చూస్తూ ఉంటాం. వివాహాలు చూస్తున్నప్పుడు అనేక మంది కూడా వివాహాలు చేసుకున్నప్పుడు డబ్బు ఎంత ఉందండి, ఆస్తి ఎంత ఉంది, అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయి కట్నం ఎంత తెస్తుంది, ఏ కులమో, మనోడా కాదా, మనవాళ్ళ కాదా అని చెప్పి చూస్తుంటారు. కానీ ప్రేమ ఉందా, విశ్వాసం ఉందా, దేవుని యందు ఆధారపడిన వారా, దేవుని పైన విశ్వాసంతో వెళ్ళిన వారని చెప్పి లోకము చూడడం మానేసింది. ప్రేమ సన్నగిల్లిపోతుంది. యేసు ప్రభువారు ఈ 7 సూచనలు చెప్పారు. నేను వచ్చేటప్పుడు ఖచ్చితంగా మోసాలు జరుగుతాయి, నేనే క్రీస్తుని చెప్తారు, యుద్ధాలు జరుగుతాయి, రాజ్యముల మీద రాజ్యం వస్తాయి, కరువులు ఏర్పడతాయి, యేసు నామమున మనందరూ కూడా దూషింపబడతాం. 7వదిగా ప్రేమ అనేది సన్నగిల్లిపోతుంటది. గమనించండి, ఈ 7 సూచనలు ఖచ్చితంగా జరుగుతున్నాయి. గమనిస్తున్నారో లేదో? మోసాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు వస్తున్నాయి, కరువు అనేది భయంకరంగా వస్తుంది, ప్రేమ ఎక్కడ పడితే అక్కడ సన్నగిల్లిపోతుంది, యేసు పేరట మనం అందరూ కూడా దూషింపబడుతున్నాం, అనేక మంది కూడా నేనే క్రీస్తునని చెప్పుకున్న వాళ్ళు అనేక మంది కూడా లోకంలో వస్తున్నారు. అయితే మనమందరము కూడా ఎలా ఉండాలి తెలుసా? సిద్ధపడి ఉండండి. గెట్ ప్రిపేర్డ్. మనమందరము కూడా సిద్ధపడి ఉన్నట్లయితే ఆయన రాజ్యంలో మనందరూ కూడా వారసులుగా చేరబోతున్నాం. ఈ 7 సూచనలు జరుగుతున్నాయి కనుక, అంటే క్రీస్తు రాకడ అనేది కొద్ది నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, టైం గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంది కనుక మనందరము కూడా సిద్ధపడదాం. దేవుని రాకడలో, రెండో రాకడలో ఆనందముగా ఎత్తబడి విశ్వాసకులై ప్రార్థనా పూర్వకంగా మన కుటుంబంలో దేవుని సన్నిధి ఎల్లప్పుడూ కూడా కాచుకుంటూ ఆయన యొక్క నీడ సదాకాలము మనపై ఎల్లప్పుడు ఉండేలాగా మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా దేవుని రాజ్యంలో వారసులుగా మారును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి బైబిల్ విశ్లేషణ అనే కార్యక్రమంలో మరొకసారి అందరూ కూడా కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.